సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని, ఆయనతో కలిసి వర్క్ చేయాలని, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక డ్యాన్స్ డైరెక్టర్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, ఎప్పుడో రాశాను నేను గతంలో ఆయన మీద, దాదాపు 25 ఏళ్ల క్రితం. అందరి గమ్యం చిరంజీవి గారని. అలాంటి గమ్యాన్ని మీరు 2 చేతులతో పట్టుకున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్. అసలు ఊహించలేదు, అలా జరిగిపోయింది అంతే. అది అంతేనా? అంటే మిరాకిల్స్ అనేవి చెప్పి జరగవండి, జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మిరాకిల్ అని. మిరాకిల్ అని అలాగా. అంటే మాలాంటి జర్నలిస్టులు చెప్తాం మిరాకిల్ లేదని. మీకు అప్పటికి మిరాకిల్ అని తెలియదు, జరిగిపోయింది అలాగే. మీరు ఆ దాంట్లోనే ఉంటారు, ఆ క్లౌడ్లోనే. ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాను అనమాట, లైక్ బింబిసార ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. అవును. అడిగితే చిరంజీవి గారితో చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే ఫ్యాంటసీ సినిమా అన్నాను. ఓ అప్పుడే అది నిజమైంది. అది నిజమైంది. మళ్ళీ అదొక ఇమీడియట్గా ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే మీ వైపు నుంచి ఏ ప్రయత్నం దాని పట్ల జరిగిందా అసలు? అది ఎలాగే సార్, చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఆ సినిమా తర్వాత కథ రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే డెఫినెట్ గోల్ ఉంటుంది. బట్ నాకేంటంటే లక్కీలీ ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ ద్వారా పరిచయం అయింది. మళ్ళీ చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరికింది నాకు. ఓకే. చిరంజీవి గారిని కలిసి అండ్ చరణ్ కలిసాను నేను. చరణ్ గారు చెప్పిన తర్వాత చిరంజీవి గారికి కథ చెప్పింది. అలా అది ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. ఓహో. యూవీ క్రియేషన్స్ విక్రమ్ నుంచి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు. ఓహో, తక్కువే జర్నీ కదా. అంటే బట్ ఆయన సులభ సాధ్యులు చిరంజీవి గారు. ఎవరికైనా అంత రిస్ట్రిక్షన్స్ గట్ట, పైగా కథా రచయితలు అంటే మరీ ఆయన చాలా గౌరవిస్తారు. అవును. మీరు అది ఎంజాయ్ చేశారా ఆయన దగ్గర? చాలా బాగా అండి. అంటే బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మో చిరంజీవి గారా రకరకాలుగా వినపడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నిజంగా ఎంత కంఫర్ట్ ఇస్తారంటే, ఒక చిన్నపిల్లలు అయిపోయి జాగ్రత్తగా వింటారు, అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా విని అమ్మ ఇది బాగుంది, ఇది ఇలా ఉంది అని చెప్పేస్తారు ఆయన. అందులో పెద్ద కన్ఫ్యూజ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అంటే ఆయన నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు, నువ్వు చెప్తున్నది ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి అనే విషయం మర్చిపో, నువ్వు హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి ఒక ఆడియన్గా ఒక ఫ్రెండ్కి ఎలా కథ చెప్తావు అలా చెప్పు, ఫ్రీగా ఉండు అని నాకు అనిపించింది. నేను చెప్తాను, ఇన్సిడెంట్గా అనిపిస్తాయి కదా, అలా నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే. సో అండ్ కాల్ నీదే లాస్ట్లో. ఓకే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. అవునా? దానివల్ల ఆయనతో నాకు ఇంటరాక్షన్ కూడా చాలా బాగా కుదిరేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 1 hour 2 hours స్పెండ్ చేయడం నేను అక్కడ, అంత బాగా జరిగింది. అదే ఒక హోమ్లీ ఫీలింగ్. అవును, కంఫర్ట్ ఇస్తారు ఫస్ట్. ఎస్.